నమస్కారం అండి. అమరద గ్రామంలోని సూరిబాబు గారి వరి పొలాన్ని మనం చూసి రావడం జరిగింది. అలాగే ఆ సూరిబాబు గారి కూడా మిరప తోటలను కూడా మనం ఇప్పుడు సందర్శించాము. ఇది గోదావరి గట్టున ఉంది. ఇక్కడ కూడా ఈ మిరప తోట కూడా మన ఆగ్రో ప్రొడక్ట్స్ అనేటువంటి ప్రోడక్ట్లో ఆగ్రోశక్తి ఒకటి, పుష్పశక్తి ఒకటి వాడడం జరిగింది. ఒకసారి వాళ్ళు ఎలా వాడారు, ఎప్పుడెప్పుడు వాడారు, ఎలా మొత్తం వాటిలో తెలుసుకుందాం. ఒకసారి మన సూరిబాబు గారికి మళ్ళీ చూడండి. మీరు కాదరబాబు గారు అండి. వీరి పొలాన్ని కూడా తర్వాత వెళ్దాం. సూరిబాబు గారి పొలంలో వాడుతున్నాం కాబట్టి సార్ నమస్కారం అండి. నమస్తే అండి గణపతి గారు. సార్ మీ మిరప తోట కూడా చాలా బాగుంది, చూడడానికి కూడా బాగుంది. మీరు ఈ ముందుగా ఏ ప్రోడక్ట్ వాడారు, ఎంత వాడారు, ఎలా వాడారు ఒకసారి ఆగ్రోశక్తి వాడాను సార్ మేము. ఓకే, ఇది ఆగ్రోశక్తి వాడామండి ఫస్ట్ కుంట. ఎలా వాడారండి? అది కూడా ఎకరానికి వచ్చేసి ఒక గుడ్డు వాడాలండి. వాడి ఎన్ని నీళ్ళు కలిపారండి? ఎన్ని నీళ్ళు అంటే 9 ట్యాంకులకి. 9 ట్యాంక్. ఒక ట్యాంకులో 10 లీటర్లు పట్టే ట్యాంక్. 10 లీటర్లు పట్టే ట్యాంక్ అండి. 9 ట్యాంకులు కొట్టుకొచ్చండి, సరిపోద్ది సార్. ఇదంతా చాలా చూస్తున్నాయి. కనీసం 2-3 ఎకరాలు ఉన్నట్టుంది కదా? 2-3 ఎకరాలు, 4 ఎకరాలు అండి. ఇది 4 ఎకరాలు. 4 ఎకరాలంటే 4 బుట్టలు తీసుకోవాలండి. 4 బుట్టలు తీసుకుంటే కరెక్ట్గా దాని పవర్ సరిపోద్దండి. ఇది కొట్టిన తర్వాత వారం 10 రోజులకి తర్వాత అండి పుష్పశక్తి వాడాలండి. సార్ వారం రోజులు అనేటప్పటికి ఏంటంటే మన పంట కాలాన్ని బట్టి వారం వాడుతున్నామండి. పంట కాలం రేటు ఉందనుకోండి, ఒక 60 రోజులకి 70 రోజులకి అయితేనేమో వారంలో వాడుతున్నాం మనం. ఇది అదే 70 రోజుల తర్వాత 100 రోజులు 90 రోజుల పంట అనుకోండి, అది 10 రోజులకి వాడుతున్నాం మళ్ళీ మనం పుష్పశక్తిని. ఇప్పుడు ఏం చెప్పారంటే ఫస్ట్ కొట్టగానే తర్వాత వారానికి నెక్స్ట్ వాడి తర్వాత 2 రోజులు ఎక్స్ట్రా గ్యాప్ అయినా ఏం కాదని చెప్పారు కదా? అవునండి. దాని ప్రకారం వాడితే మన రిజల్ట్ కూడా ఇదిగోండి. తోట మంది ఇదే తోట అండి. నా పేరు సూరిబాబు అండి. ఇదే వాడానండి పుష్పశక్తి. ఆగ్రోశక్తి వాడిన తర్వాత పుష్పశక్తి వాడామండి. వాడిన తర్వాత ఇది కూడా తోట కూడా రిజల్ట్ బాగుందండి మనకి. సార్ దీన్ని ఎలా వాడారు ఒకసారి చెప్పరా? దీనికి ఎకరానికి వచ్చేసి 200 ml అండి. ఎక్కువ వాడొద్దు అన్నారు. దీన్ని ఎక్కువ వాడితే మందు పవర్ ఎక్కువై ఆకుడు డామేజ్ అవుతుంది, తేడా వద్దు అన్నారు. 200 కరెక్ట్గా. తక్కువ పడదన్నారు, 200 వాడమన్నారు. దాని ప్రకారమే 200 వాడుతున్నాం ఎకరానికి వచ్చేసి. మీకు ఒక బాటిల్ ఎన్ని ఎకరాల కోసం చెప్పారు కదా సార్? చెప్పారు సార్. దాంట్లో ఉండే 900 ml ఉంటుందండి. దాంట్లో అది వచ్చేసి 1 ఎకరానికి 2 సార్లు వాడాలి. అదండి. మీరు దీన్ని స్ప్రే చేసిన తర్వాత తిరిగి మళ్ళీ నెల రోజుల తర్వాత మళ్ళీ దాన్ని స్ప్రే చేస్తే మీకు ఉన్న పూత కాకుండా కొత్త పూత, కొత్త కొమ్మలు, అలాగే కూడా మీకు పూత రాలకుండా కూడా కాపాడే శక్తి ఉన్న ప్రోడక్ట్ అండి అది. ఓకే సార్. దీని గురించి మీకు వివరంగా తెలిసింది కదండి? వివరంగా ఇప్పుడు వాడిన దాకా మనకు తెలియదు. వాడాక దీనికి మనకు బాగుంది అన్నట్టుగా అర్థమైంది. కష్టకుంటా మీరు ఎక్కడే ఇవ్వకుండా మా అమృత గ్రామే తీసుకొచ్చి ఇచ్చారు మాకు. ఇంకెప్పుడు ఇదంటే ఎవరికి తెలియదండి అసలు. ఫస్ట్ మా తోటలు చూసి ఎవరైనా తెలుసుకున్నా కూడా పుట్టినోళ్ళు మనం కొట్టాక అందరూ కూడా బాగుందని చెప్పుకుంటారు. చెప్పిన అందరూ మాకు ఈ మందు కావాలి, ఇదే కొట్టుకుంటాం, ఇది కొడితే బాగుంది, తోట కూడా బాగుంది, కాపు బాగుంది, పూత బాగా వస్తుంది, దగ్గర కాపు కూడా బాగా దిగుతుందండి మొత్తం అండి. అదండి. మీరు ఆల్రెడీ తోట వేయడం వల్ల మనం భూమి పవర్ ఆగ్రోమోర్ ఇవ్వడం కుదరదు. ఏంటంటే మీరు సగంలో మాకు తర్వాత ఇప్పుడు తెచ్చారు, ఫస్ట్ నుంచి వాడితే దీని రిజల్ట్ ఇంకా బాగుంటుందండి. ఫస్ట్ నుంచి వాడలేదు కాబట్టి మీరు సగంలో మాకు ఈ మందు గురించి అవగాహన లేదండి అసలు. మీరు తెచ్చి బాగుంటుందంటే మేము తీసుకుని వాడామండి. వాడాక మీరు బాగుంటుందంటే కంపెనీ వాళ్ళు బోల్డ్ చెప్తారండి. మీరు వాడి చూస్తే కానీ మాకు అర్థం కాదు కదండి. నువ్వు వాడాక మాకు అర్థమైంది బాగుంది, ఇదే వాడాలి. వచ్చే సంవత్సరం ఏమని చేస్తాను, ఫస్ట్ భూమి పవర్ కానీ ఫస్ట్ నుంచి ఈ మందులు మొత్తం ఈ పొటాటో ఎన్ని ఉన్నాయి అన్నీ వాడుకుందాం అని మేము రైతులందరూ కూడా అవగాహన తీసుకున్నాం. చాలా థ్యాంక్స్ అండి సూరిబాబు గారు, మీ విలువైన ఫీడ్బ్యాక్ మాకు ఇచ్చారు. ఓకే సార్. అలాగే సార్ మన కాదరబాబు గారు ఉన్నారండి ఇక్కడ. వీరి పొలంలో కూడా ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము. ఒకసారి వీరిని కూడా పరిచయం చేసుకుందాం. సార్ నమస్కారం సార్. కాదరబాబు గారు, సూరిబాబు గారి పొలంలో మీరు కూడా వచ్చారు, సంతోషం సార్. వారి పొలంలోకి రావడం అంటే మీకు ఈ ప్రోడక్ట్లు నచ్చినాయా సార్? అసలు మీ పొలం ఇంతవరకు మనం వెళ్ళలేదు, మీ పొలం దగ్గరికి వెళ్ళలేదు మనం ఇంకా. నచ్చబట్టే కదండి ఇక్కడికి వచ్చింది మనకి. ఓకే ఓకే. ఇక్కడ ఏంటంటేనండి ఏదైనా టైం టు టైం వాడాలి సార్ మన ప్రోడక్ట్ కూడా. మీరు అది ఒక్కటి కాస్త గుర్తుపెట్టుకోగలిగితే చాలు. మన పరిమితి మించి వాడకూడదు. దాంట్లో ఉన్న ప్రోడక్ట్లో ఉన్న మనం ఎంత వాడమన్నామో అంతే వాడుకోవాలి. అలాగే టైం టు టైం వాడడం వల్ల నెంబర్ 1 రిజల్ట్ అయితే మనం గ్యారంటీ తీసుకురావచ్చండి. ఇది 100% మనకు రిజల్ట్ వచ్చిన ప్రోడక్ట్లు ఇవి. ఓకేనా సార్? సార్ వారి పొలానికి వెళ్దామండి మనం. ఓకే సార్. అచ్చేం తీసుకున్నావు సార్, మీ మొక్కలు మీరు తీసుకున్నది. అదే అదే మనం ఈ మందు వాడటం వల్ల కాపు కూడా దగ్గర కాపు పడుతుందండి. దీనికి కాయ కూడా మంచి సాగుడికి వస్తుంది, బాగుంటుంది పచ్చగాను. కాపు కూడా బాగుందండి. అదండి. కనపడతలేదు. ఒకసారి కావాలి.